హాయ్ అండి. నేను చేస్తున్న కర్రీ ఏంటంటే గోంగూర చికెను కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సింది ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. గిన్నె పొయ్యి మీద పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటూ కొద్దిగా గోంగూర వేసుకున్నానండి గిన్నెలో. ఒకసారి ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది అని. గమ్మున మగ్గపోద్ది కదా ఆకు. మూత పెట్టుకుందాం. ఇక్కడ గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వీటెక్కేదాకా చూసి, ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాం. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి. మీరు వేసిన లైక్ నాకు 10 మందికి షేర్ వెళ్తుందండి ఒక వీడియో. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కలుపుకొని మూత పెట్టుకుందాం. పక్క గిన్నెలో చికెన్ వేసానండి. దాంట్లో కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసానండి. ఎందుకంటే ముక్కలు చప్పదనం రాకుండా కలిపి పెట్టుకుంటాకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నానండి. గోంగూరలో చికెన్ వేయగానే చికెన్ పచ్చగా అంతది, ఎర్రగా ఉండకుండా, అందుకని చికెన్ ముక్కల్లో నేను ఇలాగా కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ చుక్క వేసి బాగా కలుపుకున్నానండి ముక్కలకు పట్టేలాగా. నేను ఏ విధంగా చేస్తాననేది చూపిస్తున్నాను. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఇలా ట్రై చేశాను. బాగా పట్టేలా కలుపుకున్నాం కదా. ఒక్క నిమిషం మూత పెట్టుకుందాం. పక్కనే లోపల ఉల్లిపాయ ముక్కలు మూత తెచ్చి చూసుకుందాం అవి ఎంతవరకు వచ్చినాయో. ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయండి. కొద్దిగా పసుపు వేసాను ఉల్లిపాయ ముక్కల్లో. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఆ పసుపు సాల్ట్ ముక్కలకి అన్నీ కలిపేలాగా కలుపుకుందాం, కలిసేలాగా. ఇప్పుడు చికెను, పక్కన పెట్టుకున్న చికెను ఇందులో వేసేద్దామండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ మాకు ఎంతో యూజ్ అవుతుంది. లైక్ ఇచ్చినంత మాత్రాన మీకేమీ కొరుసు అవ్వదండి. లైక్ ఎత్తే మీ లైక్ వల్ల ఇంకో నలుగురికి మా వీడియో వెళ్తుంది. అంతకుమించి ఏమీ లేదండి. వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదండి. ఇప్పుడు మెత్తగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నానండి గోంగూర. అది స్లిప్ అయింది. కడిగి పెట్టడమే చూపించాను తప్ప గోంగూర పేస్ట్ మీకు చూపించలేదు. అది ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నానండి పేస్ట్. ఇప్పుడు తగినంత కారం వేసుకుందాం. గరిటతో పెద్ద గరిటె వేసానండి నేను, ఎందుకంటే కొంచెం కారంగానే తింటాం. అందులోకి గోంగూర కూర కదా. ఇప్పుడు కడిగి పెట్టుకున్న, శుభ్రంగా పేస్ట్ చేసుకున్న గోంగూర పేస్ట్ చికెన్లో వేసేద్దాం.
ఫస్ట్ టైం వండినా కానీ చాలా బాగా వచ్చిందండి కర్రీ. ఈ కర్రీ ముక్కలకి గట్రా ముందే కారం కలిపి పెట్టాను కదా, అందుకని గోంగూరలో వేసినా కానీ ముక్క ఎర్రగానే ఉందండి. బాగుంది కర్రీ. ఇది రైస్లోకి బాగుంటుంది, దోశలోకి బాగుంటుంది, చపాతీలోకి పూరీలోకి కూడా బాగుంటుందండి కర్రీ. నేను చేసే విధానం మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముక్కలకంతా పట్టేలాగా గోంగూర కలిపేసుకున్నాం, మూత పెట్టుకుందాం. గుమ్మగుమ్మలాడి గోంగూర చికెన్ స్మెల్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మసాలా పట్టుకున్నానండి, ఆ మసాలా వేస్తున్నాను. ఒక స్పూను చికెన్ మసాలా వేసానండి, ఒక స్పూను గరం మసాలా వేసుకుంటున్నానండి. కర్రీ అయితే అసలు ఉడుకుతుంటేనే చాలా మసాలా వాసన ఎరగదీసింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కానీ ఉప్పు అయితే నేను అన్నిట్లో కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ వచ్చాను కదా, అంటే టేస్ట్ సప్పదనం లేకుండా మీరు వేసుకునేటప్పుడు చూసుకోండి, సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. నాకైతే సరిపోయింది. కూర అయితే చాలా బాగుంది. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ చూస్తే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందు లైక్ ఇచ్చినా ఇవ్వకపోయినా సబ్స్క్రైబ్ చేయండి. గుమ్మగుమ్మలాడే చికెను గోంగూర కర్రీ రెడీ అయ్యిందండి. ముక్క చూసారా, గోంగూరలో వేసిన పచ్చదనం లేదు, ఎర్రగా ఉంది. అలా ఎందుకుందంటే నేను అన్నిటిలోనూ ముక్కల్లో కొద్ది కొద్ది కారం వేసి కలిపి పెట్టుకున్నాను కదా, అందుకు ఆ కలర్ వచ్చిందండి. లేకపోతే గోంగూర వేయగానే ముక్క అనేది పచ్చగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు గుమ్మగుమ్మలాడే కూర రెడీ అయ్యింది. గిన్నెలోకి తీసుకుందామా. ఆహా అనిపించింది నిజంగా. కూర నిజంగా కనిపించడానికే ఎంత బాగుందో, వండే విధానం కూడా చాలా బాగా వచ్చిందండి. కర్రీ దోశ, ఇడ్లీ, చపాతీ, పూరీలో కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా బాగా వచ్చింది. నచ్చితే ట్రై చేయండి, నాకు లైక్ చేయండి. థ్యాంక్ యూ.